ఈరోజు సమావేశాలు మూడవ రోజు. మూడవ రోజున కూడా ప్రభుత్వం అదే వైఖరి, అదే తోకముడిచిన వైఖరి, అదే పారిపోయే వైఖరి తప్ప ఇంకొక లేదు. ఊరికనే బయట మాత్రం మేకపోతే గాంభీర్యంతో మాట్లాడుతున్నారు తప్ప మేము ఏదైతే అంశాన్ని డిఎస్సి మీద వచ్చి చర్చ జరగాలని చెప్పాము, అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయని చెప్పాము. స్పోర్ట్స్ కోటాలను వచ్చి పూర్తిగా కూడా లోపభూయిష్టంగా విరుద్ధంగా భారతదేశంలో ఎక్కడ లేని కొత్త సాంప్రదాయం తీసుకొచ్చి డిఎస్సీలో దాన్ని చేయడం మీద తప్పని చెప్పాము. అంగట్లో పెట్టి ఏ విధంగా ఉద్యోగాలు అమ్మారో దాని మీద వాస్తవం తెలిసిన విషయాలన్నింటినీ కూడా పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసాము. వాటి మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని పట్టుబడుతున్నాం. దానికి సంబంధించిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వం దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి పైపెచ్చు శాసనసభలో వాటిని చర్చించి అక్కడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్పడానికి వచ్చి వాళ్ళు తయారుగా లేరు. ఎందుకంటే ప్రభుత్వానికి వారు చెప్పింది వినాలనే ఒక అభిప్రాయం తప్ప ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్న సమాధానం చెప్పే ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఎందుకు చేసినవన్నీ తప్పులు కాబట్టి, చేసినవన్నీ తప్పులు కాబట్టి. అందుకు దాని మీద ఈరోజు కూడా మేము అడిగాం, సభలో అడిగాం. దాని మీద ప్రభుత్వం స్పందన లేదు, చాలా చూసినాం. ఇవాళ సభ జరగలేదు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశానికి వస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని మనం ఉన్నప్పుడు కొంత ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగితే పాలకపక్షం మొత్తం అంతా కూడా మరి దాని నుంచి అక్కడ నుంచి ఎందుకు మరి బయటకు వెళ్ళారో, ఎందుకు వాకౌట్ చేస్తారో ఏ విషయమో తెలియదు. ఎక్కడైనా సరే సాంప్రదాయం ఉంటుంది. ప్రతిపక్షం అనేది వారి నిరసన తెలియజేయడం ఉంటుంది, వారి ఆలోచన తెలియజేయడం ఉంటుంది. కానీ పాలకపక్షం సభా సాంప్రదాయాన్ని, చట్టాలని, ఉన్న నిబంధనల్ని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కూడా నడుచుకుంటుంది 100%. కానీ ఎక్కడి నుంచి చిన్న చిన్న ఉన్నా దాన్ని పాలకపక్షం సవరణ చేయాలి. కానీ దురదృష్టం ఎక్కడ వచ్చి పాలకపక్షానికి అది లేదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి చూస్తున్నారు. 5 కోట్ల మందికి మనం బాధ్యత వహించాలి, మన అకౌంటబిలిటీ అని ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్నిపోటీ పార్టీ అని తెలుగు ఎన్నిపోటీ పార్టీకి, మరి చంద్రబాబు నాయకత్వం ఉన్న ఎన్నిపోటీ పార్టీకి అది లేదు. ఆ విషయమే లేదు. ఎంతసేపు బేషాలంతో, ఉంటది పొగడుతో, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, నాకే ప్రపంచం అంతా తెలుసు అనే రీతిలో ప్రవర్తించడం చాలా ఇది అవివేకం. వాళ్ళ అవివేకం అది. ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి రూల్స్, సంప్రదాయాలు చెప్పండి. మేము వచ్చి ప్రతిపక్షంగా ఎక్కడో ఏదో మాకు వచ్చి కొంచెం బాధ అనిపించో, కొంచెం చేసో మేము ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది. దాని గురించి మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. మనం చూసాం నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పచ్చి అబద్ధాలు బీసీల కోసం మాట్లాడడం మనందరం చూసాం. బీసీల ద్రోహి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ బీసీల కోసం మాట్లాడుతుంటే ప్రజలందరూ నవ్వుకుంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే బీసీలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు.
బీసీలకు ఆత్మగౌరవం లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు. బీసీల రిజర్వేషన్ తగ్గిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి బ్యాక్ బోన్ గా జగనన్న నిలిస్తే బీసీల పాలిట రాబందుల చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితి మనం చూసాం. బీసీల పాలిట ఆత్మబంధువుగా, బీసీల బాంధవుడుగా జగనన్న నిలిచిన పరిస్థితి కూడా మనం చూసాం. బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా బీసీలను మోసం చేస్తూ, వంచిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ విషయంలో కొత్త డ్రామాకు తెరలేపారు. ఏంటి 34% రిజర్వేషన్ ఇస్తారంట. మరి అందులో స్పష్టంగా చెప్పాలి కదా, టోటల్ రిజర్వేషన్స్ 50% పెంచుతారా, పెంచకుండానే ఇలా 34% బీసీలకి ఇస్తారా? అది సాధ్యం అవుతుందా? అలాగే మిగతా కులాలకి తగ్గించకుండా బీసీలకి 34% ఇవ్వగలరా? ఇవన్నిటి మీద బీసీలకు, ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? అలాగే రాజీవ్ రంజన్ కమిషన్ అని వేయడం జరిగింది. దాని నివేదిక ఏమైంది? ఈ బీసీల రిజర్వేషన్స్ కోసం అది వేశామన్నారు కదా, ఆ నివేదిక నియమాలకు వీళ్ళు పడేశారు. అలాగే బీసీల రిజర్వేషన్స్ కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది ఎవరైనా ఉన్నారంటే అది మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బీసీలకి 34% రిజర్వేషన్స్ కల్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. అందుకోసం టోటల్ రిజర్వేషన్స్ ని 59.85% పెంచి బీసీలకు 34% ఇద్దామని జగనన్న ప్రయత్నించి దానికోసం జీవో నంబర్ 176 జీవోని జారీ చేయడం జరిగింది. దాన్ని అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడైన బీరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాంతో కోర్టు 50% రిజర్వేషన్స్ కుదించాలనేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరపని పరిస్థితి మనం చూసాం. దాని వలన ఈ 34% రిజర్వేషన్ అమలు కాని పరిస్థితి కూడా మన అందరం కూడా గమనించాలి. అలాగే తీసుకుంటే జగనన్న అక్కడ కోర్టు చెప్పడం వలన రిజర్వేషన్స్ తగ్గినా కూడా బీసీలకి పార్టీ పరంగా అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఒక డిప్యూటీ సీఎం పదవిని బీసీ వ్యక్తికి 5 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎప్పుడైనా బీసీ వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే బీసీని స్పీకర్ గా జగనన్న చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే రాజ్యసభ ఎంపీలుగా 4 బీసీలకి జగనన్న అవకాశం కల్పించడం జరిగింది. అలాగే లోక్సభ ఎంపీలుగా 25 మందిలో 11 మందికి బీసీలకు అవకాశం కల్పించారు. అలాగే ఎమ్మెల్యే 18 స్థానాలు ఎన్నికలు జరిగితే 11 మంది బీసీలకి జగనన్న అవకాశం కల్పించారు. టోటల్ గా ఉన్న 58 మందిలో 28 మంది బీసీలకు జగనన్న అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మేయర్లు 13 మందిలో 9 మందికి జగనన్న అవకాశం కల్పించడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ గా కూడా 13 మందిలో 6గురికి అవకాశం కల్పించారు. ఎంపీపీలుగా 636 మంది ఉంటే అందులో 239 మంది అంటే 38% బీసీలకు అవకాశం కల్పించారు. మున్సిపల్ చైర్పర్సన్స్ గా 53% మందికి అవకాశం కల్పించారు బీసీలకు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్స్ గా 39% మందికి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఇతర కార్పొరేషన్స్ చైర్మన్స్ గా కూడా 39% మంది బీసీలకు అవకాశం కల్పించడం జరిగింది. బీసీ కార్పొరేషన్స్ 56 వేయడం జరిగింది. అలాగే జెడ్పీటీసీల్లో 34% మందికి బీసీలకు అవకాశం కల్పించారు. ఎంపీటీసీలుగా 34% మందికి అవకాశం కల్పించారు. సర్పంచులుగా కూడా జగనన్న 39% మందికి అవకాశం కల్పించడం జరిగింది. అంతగా బీసీల కోసం, బీసీలని రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగనన్న కృషి చేశారు. అలాగే బీసీలకి స్థానిక సంస్థల్లో అవ్వచ్చు, అలాగే నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్ లో 50% పదవులు ఇవ్వడం కోసం జగనన్న ఏకంగా చట్టాన్నే చేయడం జరిగింది. అంతగా బీసీల సంక్షేమానికి జగనన్న కృషి చేసిన సంగతి కూడా మనందరము చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు, ఈ బీసీల రిజర్వేషన్స్ మీదంట ఎవరైనా కోర్టుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారంట. అంటే మీరు పెట్టిన రిజర్వేషన్స్ అనేవి కోర్టుకు వెళ్తే వీగిపోయేంత బలహీనమైనవా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే దాన్ని మీరు అంగీకరించినట్టుగా కదా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అసలు బీసీల విషయంలో ఎప్పుడూ చిత్తశుద్ధిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించలేదు.
మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఇస్తామని మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఈ విధంగా డ్రామాలకు తెరలేపడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరు కనుక ఈ 34% రిజర్వేషన్స్ అమలు చేయకపోతే బీసీలు మీ తాట తీయడానికి సిద్ధంగా ఉన్నారు, మీ అంతు చూడడానికి కూడా బీసీలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే బీసీలని ముందు నుంచి కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు అవ్వచ్చు, బీసీల కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకుంటే బీసీల బిడ్డలు ఉన్నత చదువులు చదవడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. దాన్ని కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బీసీలకు ఏదైనా హెల్త్ బాగలేకపోతే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే దాన్ని కంటిన్యూ చేసి దాన్ని విస్తరించిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి మనందరము చూసాం. అలాగే బీసీలకు పదవులు ఇవ్వడమే కాకుండా బీసీల కోసం బీసీ సంక్షేమం కోసం ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేసిన పరిస్థితి. అలాగే తీసుకుంటే ఇక్కడే కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళకు అవకాశం కల్పించారు. అలాగే విజయవాడ మేయర్ ఒక జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే బీసీలకే పరిమితమైన మైలవరం ఎమ్మెల్యే అలాగే నరసరావుపేట ఎంపీ సీట్లు కూడా 2024 ఎన్నికల్లో బీసీలకు జగనన్న కేటాయించడం జరిగింది. అలాగే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ కూడా జగనన్న ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టరేట్ ను కూడా జగనన్న ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఆర్థిక సహకార సంస్థను కూడా జగనన్న ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం ఎన్నో వీటిని కూడా అతను ఇంప్లిమెంట్ చేయడానికి జగనన్న కృషి చేయడం జరిగింది. 50% సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును కూడా పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని తెలియజేస్తూ ఉన్నాను. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ అలాగే ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించాలని జగనన్న కోరడం జరిగింది. అలాగే జనగణనలో బీసీలకు కుల గణన చెయ్యాలి అని చెప్పేసి జాతీయ స్థాయిలో బీసీ సంఘాలు ఉద్యమించిన కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. కానీ ఈ కుల గణన కోసం కేంద్రాన్ని కోరుతూ జగనన్న ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. అప్పుడు కేంద్రమేమో అందుకు సానుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించిన విషయం కూడా మనందరం కూడా గమనించాలి. అలాగే నేతన్న నేస్తం తీసుకుంటే జగనన్న ఏడాదికి 24,000 ఇచ్చేవారు.